వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇచ్చిన హామీల మేరకు సూపర్ 6 పథకాలు అమలు చేయమని చెబితే దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం మీరు మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చినారో ఆ 6 కొట్టలేకపోతున్నారని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. అంటే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆయన ఏదో చెప్పి వెళ్ళిపోతుంటారు దాటవేసే ధోరణి. నేను వేసినది వైడ్ బాల్ నో బాల్ కాదు. నేను వేసిన బాల్ యార్కర్ బాల్. కొడితే కొట్టాలా, కొట్టకుండా కాలు ఇరుగుతుంది, లేకుంటే వికెట్ పడుతుంది. నిన్న వికెట్ పడింది. ఎందుకు దిక్కు తెలక కాలికి తగిలినట్టుంది, ఎగురుతూ ఉన్నాడు. నేను అడ్డంగా నరికేస్తా, లేకపోతే ముఖం పగలగొడతా, కాలుతోదంతా. నేను ఈ భాష మాట్లాడాలంటే ఆదినారాయణ రెడ్డి గారు, నువ్వు ఎమ్మెల్యే కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారు అంటున్నా. నీకంటే ఎక్కువ మాట్లాడగలను, సంస్కారం అడ్డం వస్తూ ఉంది. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, ఏదో ప్రజలను భయపెట్టి నేను అడ్డంగా నరికేస్తాను, రామసుబ్బారెడ్డిని నరికేస్తా అన్నాడు. ఇంకా ప్రజలు, అమాయక ప్రజలు ఏమవుతారో భయపెట్టేదానికి ఇక్కడ భయపెట్టి ఆదినారాయణ రెడ్డి రాజ్యాంగం అమలు చేయాలని చూస్తూ ఉన్నాడు. దమ్మలమడి నియోజకవర్గంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఆయన ఎప్పుడు ఫ్యాక్షన్ మేము ఆలోచన చేయట్లేదు, ఫ్యాషన్ అంటాడు. పైకి చెప్పేదంతా ఫ్యాషను, లోపల బుద్ధి అంతా ఫ్యాక్షన్ బుద్ధి. అప్పుడప్పుడు బయటపడతా ఉంటుంది. ఏ బాధ్యత గల వ్యక్తి